అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి శ్రీపాద. ఈరోజు పంచాంగం ఆగస్టు 5, 2024 సోమవారం. శ్రీ క్రోధీనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, పాడ్యమి, సాయంత్రం 4:52 తదుపరి విదియ, ఆశ్లేష మధ్యాహ్నం 3:22 తదుపరి మఖ, వజ్యం తెల్లవారితే 4:21 నుంచి, అమృత గడియలు మధ్యాహ్నం 1:40 నుంచి 3:22 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:31 నుంచి 1:22 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:04 నుంచి 3:55 వరకు, రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు, సూర్యోదయం ఉదయం 5:43, సూర్యాస్త సమయం సాయంత్రం 6:29. ఆగస్టు 5, 2024 సోమవారం. రాశి ఫలాలు. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి స్థిరాస్తి కొనుగోలు వ్యవహారం లాభించినప్పటికీ కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. ఇష్టదేవత ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఒక మెట్టు పైకి ఎక్కుతారు. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇష్టదైవ సందర్శనం చాలా ఉత్తమం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి కాలాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా ముందుకు సాగండి. సత్ఫలితాలు వస్తాయి. గొప్ప ఆర్థిక లాభాలు ఉన్నాయి. పట్టుదలతో వ్యవహరించి పనులను పూర్తి చేస్తారు. శ్రీరామ సందర్శనం మరింత మేలు చేస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కొత్త వస్తువులను కొంటారు. ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతులు అవుతారు. తోటివారితో సంతోషంగా గడుపుతారు. ఇష్టదేవతా ధ్యానం శుభప్రదం. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి మిశ్రమ కాలం. ప్రారంభించిన పనిలో బాగా శ్రమించాలి. కీలక వ్యవహారాలలో బుద్ధిబలం చాలా అవసరం. ఉత్సాహం తగ్గకుండా ముందుకు సాగండి. చంద్రధ్యాన శ్లోకం చదివితే మంచి జరుగుతుంది. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారికి ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ రంగాలలో మంచి ఫలితాలను అందుకుంటారు. ఒక ముఖ్యమైన పనిని బుద్ధి బలంతో విజయవంతంగా పూర్తి చేస్తారు. శ్రీ లక్ష్మీ సందర్శనం ఉత్తమం. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఏ పనిని ప్రారంభించినా అది పూర్తయ్యే వరకు పట్టుదల వదలకండి. పరిచయం లేని వారిని తొందరగా నమ్మకండి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. ప్రశాంతత కోసం ఈశ్వర సందర్శనం శుభప్రదం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇష్టదైవ నామస్మరణ ద్వారా మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి మీ రంగాలలో ఆటుపోట్లు ఎదురవుతాయి. ఆర్థిక సమస్యలు లేకుండా చూసుకోండి. ఒక సంఘటన మనస్తాపాన్ని కలిగిస్తుంది. విచక్షణ జ్ఞానంతో ముందుకు సాగాలి. శ్రీ మహాలక్ష్మి ధ్యానం శుభప్రదం. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి అనుకూలమైన సమయం. ఏ పనిని ప్రారంభించినా ఇట్టే పూర్తవుతుంది. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి దైవానుగ్రహంతో పనులు పూర్తవుతాయి. గట్టి ప్రయత్నంతో మంచి ఫలితాలను అందుకుంటారు. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. శ్రీ మహాలక్ష్మి సందర్శనం శుభప్రదం. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్నది సాధిస్తారు. అధికారులు లేదా పెద్దలను మెప్పించడానికి కాస్త కష్టపడవలసి వస్తుంది. శివ సందర్శనం శుభప్రదం. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని, భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.